Ibort, Iwento Olin, Dumpit. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నాను క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆర్ట్కాయిన్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను ఆల్రెడీ మీకు మన ప్రీమియం గ్రూప్లో నేను ఆల్రెడీ మేమ్ కాయిన్ సంబంధించిన సిగ్నల్స్ అయితే ఇచ్చాను. మేమ్ కాయిన్స్ అన్నీ ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యాయి. నేను అప్పుడు మీకు బాటంలో ఉన్నప్పుడే సిగ్నల్ ఇచ్చాను. వాటికి సంబంధించిన రిజల్ట్ అనేది చూపిస్తాను. దాని తర్వాత మీకు బీటీసీ అండ్ ఆల్ట్ కాయిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీస్తాను. దాంతోపాటు ఏంటంటే మేమ్ కాయిన్లు కూడా ఏ విధంగా ఫ్లక్చువేట్ అవుతాయనే వాటి గురించి కూడా నేను మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నేను 15 days బ్యాక్ అయితే నేను ఎక్కువ ఫోకస్ చేసింది ఏంటంటే మేమ్ కాయిన్స్. ఎందుకంటే మేమ్ కాయిన్స్ అనేది చాలా వరకు డ్రాప్ అయ్యాయి. ఎందుకంటే అప్పుడు మనకి వార్ టైం ఏదైతే ఉందో ఆ వార్ న్యూస్ రావడం వల్ల ఎక్కువ మంది ప్యానిక్ అయ్యారు. బట్ ఆ టైంలో మనం ఏంటంటే బై చేసాం. ఆ బయింగ్ చేసిన స్క్రీన్ షాట్ అనేది నేను ఇప్పుడైతే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే ఫ్లోకీను చూసుకున్నట్టయితే క్లియర్ కట్గా ఈ జోన్లో ఎక్కడ దొరికినా బై చేయమని చెప్పాను. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఫ్లోకీను ఎంతవరకు ఇంక్రీజ్ అయిందని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు ఫ్లోకీను చూపిస్తాను. ఓకే గైస్, ఫ్లోకీని చూసుకున్నట్లయితే నేను ఈ జోన్లో మీకు గ్రూప్లో అయితే ఇచ్చాను. నేను ఇక్కడైతే ఎంటర్ అయ్యాను, ఎందుకంటే ఫ్యూచర్ ట్రేడ్ చేద్దామని చెప్పి ఇక్కడైతే ఎంటర్ అయ్యాను. అండ్ ఈ జోన్లో ఎంటర్ కావడం అనేది హైలీ రిస్క్, 99% రిస్క్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ జోన్ అనేది హోల్డ్ చేయకుంటే ప్రైస్ అనేది చాలా క్రాష్ అయ్యేది. కాబట్టి అందుకోసం అనేది మీకు అలాంటి సిగ్నల్స్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ ఏంటంటే మీ గ్రూప్లో ఇచ్చింది సేఫ్ సిగ్నల్ ఇచ్చాను, ఈ బ్లూ జోన్లో మీకు ఎంటర్ కమ్మని. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే గ్రూప్లో ఉన్న వాళ్ళకి నియర్లీ 62% ఏంటంటే ప్రాఫిట్ అయితే వచ్చింది. నాకు చూసుకున్నట్లయితే దగ్గర 78% అరౌండ్ అయితే ప్రాఫిట్లో అయితే ఉంది. నేను ఇంకా కూడా ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు ఈ ఉన్న కాయిన్స్ నేను ఆల్రెడీ కొన్ని మేమ్ కాయిన్స్ అయితే ఇచ్చాను కదా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్లో అయితే చెప్తాను. అవి ఎగ్జిట్ చేయాలా లేకుంటే వద్దా అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. అండ్ ఫ్యూచర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, స్పాట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అనే గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను ఇంకో కాయిన్ కూడా ఇచ్చాను, అది కూడా చూపిస్తాను. ఎక్కువ శాతం అనేది 15 days బ్యాక్ అయితే నేను ఇచ్చిన సిగ్నల్స్ ఓన్లీ ఎక్కువ ఫోకస్ చేసింది ఏంటంటే మేమ్ కాయిన్లే ఎక్కువ ఫోకస్ చేసాం. ఎందుకంటే మేమ్ కాయిన్లే కొద్దిగా ఎక్కువ డ్రాప్ అయ్యాయి. కాబట్టి ఏంటంటే వాటిని కొద్దిగా ఎక్కువ బై చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ మేమ్ కాయిన్స్ అయితే ప్యానిక్ అయితే ఎక్కువ అయ్యారు. బట్ ఆ టైంలో మనకి ఏంటంటే మంచి డిప్ అయితే దొరికింది. ప్రైస్ అనేది మళ్ళీ స్ట్రాంగ్ మూమెంటం అనేది తీసుకుంటుందని చెప్పి నేను కొన్ని ఎంట్రీ పాయింట్స్ అయితే మీకు ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక 3 ఎంట్రీస్ అయితే చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే నేను ఒకటే ఎంట్రీ ఇచ్చాను, స్ట్రాంగ్ బై చేయమని నేను చెప్పాను. ప్రైస్ అనేది ఒక లెవెల్కి అప్రోచ్ అవుతున్నప్పుడు నేను ఖచ్చితంగా ఒకటే లెవెల్ ఇస్తాను అని చెప్పాను. దానికి తగ్గట్టు ప్రైస్ అనేది మన మూమెంటం దాన్ని బట్టి చూసుకొని ఏంటంటే నేను గ్రూప్లో సిగ్నల్స్ ఇవ్వడం అనేది జరుగుద్ది. కాబట్టి ఏంటంటే గ్రూప్లో ఉన్న వాళ్ళు కొద్దిగా అది వెయిట్ చేయాలి. నాకు ప్రైస్ అనేది ఆ లెవెల్కి అప్రోచ్ అయిన తర్వాత నాకైతే క్లియర్ కట్గా ఏంటంటే నేను అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది. అండ్ ఇప్పుడు కూడా ఉన్న టైంలో మీకు ఏమవుద్దని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇది గ్రూప్లో ఉన్న వాళ్ళకి మీకోసం అనేది డెడికేషన్ చేశాను. కంపల్సరీ ఏంటంటే గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న మేమ్ కాయిన్కి సంబంధించిన అన్ని లాస్ట్లో అయితే చెప్తాను. కంపల్సరీ లాస్ట్ దాకా అయితే చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెబ్కాయిన్ అయితే ఇచ్చాను, అది కూడా చూద్దాం. ఓకే గైస్, వెబ్కాయిన్ చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా నేను ఈ జోన్లో అయితే మీకు సిగ్నల్ ఇచ్చాను. అది కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు ఇంక్రీజ్ అయింది. ఒకసారి చూసుకున్నట్లయితే గ్రూప్లో సిగ్నల్ ఇచ్చిన దగ్గర నుంచి 71% ఏంటంటే వెబ్కాయిన్లో ప్రాఫిట్ అయితే ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే సేఫ్ ఎంట్రీలు అయితే జరిగాయి. అండ్ అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది కొన్ని కీ లెవెల్స్కి అయితే వచ్చాయి. వాటికి సంబంధించి కూడా చెప్తాను. దీని గురించి చెప్పే ముందు నేను ఫస్ట్ బీటీసీ గురించి అయితే మాట్లాడిన తర్వాత అండ్ ఆల్ట్ కాయిన్స్ గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఈ మేమ్ కాయిన్స్ గురించి అయితే వస్తాను. ఓకే, ఫస్ట్ బీటీసీ గురించి అయితే చూసుకుందాం. బీటీసీ చూసుకున్నట్లయితే ఒక కీ లెవెల్ అయితే ఉంది. నేను ఆల్రెడీ మీకు తెలుసు, నేను వీడియోస్ అనేది రెగ్యులర్ అయితే పెట్టట్లేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను బీటీసీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు కీ లెవెల్కి అప్రోచ్ అవుతూనే నేను పెడతాను. మధ్యలో సైడ్ వేస్ ఉన్నప్పుడు అయితే ఎలాంటి వీడియోస్ అయితే చేయనని చెప్పాను. ఈరోజు ఏంటంటే కీ అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే కన్సిడర్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే గ్రూప్లో ఖచ్చితంగా ఉండాలి. గ్రూప్లో మాత్రం నేను ఎనీ టైం యాక్టివ్ అయితే ఉంటున్నాను. డైలీ ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 పోస్ట్ అయితే నేను చేస్తూనే ఉన్నాను. ఓకేనా, ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే బీటీసీ చూద్దాం. బీటీసీ చూసుకున్నట్లయితే మనకి ఒక బీరిష్ డైవర్జెన్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇది చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే రైజింగ్ వేజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఈ రైజింగ్ వేజ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూసుకోండి. దీంట్లో ఏంటంటే మార్కెట్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే ఖచ్చితంగా ఏంటంటే డౌన్ అయ్యే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువైతే ఉంది. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా గొప్ప ఏంటంటే బ్రేక్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. మనకి ఏదైతే సపోర్ట్ హోల్డ్ చేస్తుందో మల్టిపుల్ టైంలో ఎల్లో లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతుంది కదా, దానికన్నా కొద్దిగా బిలోలో ట్రేడ్ అవుతుంది. ఇది కొద్దిగా ఏంటంటే మనకి బీరిష్ సినారియో అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి టోటల్లీ రెడ్ జోన్ ఏదైతే ఉందో
దీని ఎబోవ్లో ఉంటేనే మనకి ఏంటంటే బీడీసీ అనేది బుల్ మార్కెట్లో అయితే ఉంటుంది. లేకుంటే మాత్రం ఇది బియర్ ట్రాప్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మార్కెట్ కొద్దిగా కరప్షన్ అనేది తీసుకుంటుంది షార్ట్ టర్మ్ పర్పస్కి. లిక్విడేషన్ పర్పస్ కోసం ఏంటంటే మార్కెట్ కొద్దిగా గొప్ప ఏంటంటే ట్రాప్ చేసి మళ్ళీ ఏంటంటే డౌన్ కావచ్చు. ఇప్పుడు మీకు ఏంటంటే 2 సినారియోస్ అయితే చెప్తాను. దాని ప్రకారంగా మార్కెట్ మూవ్ అవుతే క్లియర్ కట్గా ఏంటంటే మార్కెట్ ఒక ట్రాప్ అయితే చేసుకొని అయితే మూవ్ అవుద్ది. ఇప్పుడు ఆ ట్రాప్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఒక లిక్విడ్ ట్రాప్ అయితే ఉంది మార్కెట్లో. ఏంటంటే కొద్దిగా లిక్విడ్ అయితే ఉంది. ఇప్పుడు టోటల్గా ఏంటంటే ఇక్కడ నుంచి ఫాస్ట్గా ఏంటంటే ఒక విక్ అనేది కొద్దిగా హైలోకి వెళ్ళి టోటల్గా అందరి మనీ లిక్విడ్ చేసేసి మళ్ళీ ఏంటంటే మార్కెట్ ఎక్కువ శాతం ఏంటంటే బియర్ ట్రాప్ చేసే అవకాశం అయితే ఉంది. నేను ఫస్ట్ ఈ బియర్ ట్రాప్ ఎక్కువ సినారియో ప్రకారం ఏంటంటే నేను ఈ బియర్ ట్రాప్లో అయితే ఉన్నాను. నేను అందుకోసం అనేది మనం ఇక్కడ ట్రేడ్ అయితే ఎంటర్ అయ్యాం కదా, లాంగ్ ట్రేడింగ్. ఆ ట్రేడ్ అనేది నేను ఎప్పుడు క్లోజ్ అయితే చేశాను. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఖచ్చితంగా ఏంటంటే కొద్దిగా కరప్షన్ ఉంటుందని చెప్పి నేనైతే ఆ ట్రేడ్ అనేది క్లోజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా నేను ఇంకా దీనికన్నా ఎబోవ్ ఉంటే నేను మాత్రం దానికి సంబంధించి కూడా నేను మళ్ళీ ఇది చెప్తాను. ప్రస్తుతానికైతే నేను ఈ రిస్క్ అయితే తీసుకోవడం అనుకోవట్లేదు. ఎందుకంటే సేఫ్ ఎంట్రీ తీసుకుందామని చెప్పి నేను ఆ ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను. దీనికన్నా ఇంక్రీజ్ కావచ్చు, బట్ నేను కొద్దిగా సేఫ్లో ఎగ్జిట్ చేయడం బెస్ట్ అని చెప్పి నేను ఆ డిసిషన్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మార్కెట్ అనేది ఎక్కడ దాకా డౌన్ కావచ్చు, వాటి సినారియో ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ దీనికన్నా ఎబోవ్ వెళ్తే మార్కెట్లో ఏమన్నా బుల్లిష్ ట్రెండ్ ఉంటుందా అంటే ఎస్, బుల్లిష్ ట్రెండ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా చెప్తాను. ఈ కంప్లీట్లీ ఈ రెడ్ జోన్ అయితే చూసుకోండి. ఈ రెడ్ జోన్ కన్నా ఎబోవ్ ఉండి మళ్ళీ ఈ రెడ్ జోన్ని హోల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా మార్కెట్లో ఏంటంటే బయింగ్ వాల్యూమ్ మనది ఇంక్రీజ్ అవుద్ది. దీనికి మనకి ఎక్కువ శాతం ఏంటంటే ఆల్ట్ కాయిన్స్కి ప్లస్ పాయింట్ అయితే అవుద్ది. ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే ఫాస్ట్గా మీకు ఇంక్రీజ్ అవుతాయి. ఒక 20-30% ఏంటంటే మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే ఆల్ట్ కాయిన్స్ జస్ట్ ఒక 5% దాకా కొద్దిగా ఇంక్రీజ్ అయ్యాయి కదా. ఏవైతే ఫండమెంటల్ కాయిన్స్ ఉన్నాయో సోలానా అవన్నీ నేను ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చాను కదా. సోలానా అవన్నీ కూడా నేను సిగ్నల్ ఇచ్చాను. అవి మీకు తర్వాత వీడియోలో అయితే మాట్లాడతాను. అవన్నీ కూడా పర్టికులర్గా సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎందుకు మార్కెట్ కొద్దిగా ఎక్కువ శాతం డౌన్ అవ్వచ్చు అంటే మనకి బ్రేక్ డౌన్ అయింది కాబట్టి నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బీటీసీ అనేది కొద్దిగా లిక్విడేషన్ పర్పస్ కోసం మార్కెట్ కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎక్కడ దాకా డౌన్ కావచ్చు అంటే మనకు చూసుకున్నట్లయితే మెయిన్ జోన్ అయితే గుర్తుపెట్టుకోండి. నేను కన్సిడర్ చేసే లెవెల్ వచ్చేసి మనకి ఈ జోన్. మ్యాక్సిమం ఈ జోన్లోకి వచ్చిన తర్వాత బీటీసీ ఏ విధంగా అప్రోచ్ అవుతుందో చెక్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే 63,000 మనకి 66,000 ఏదైతే ఉందో ఆ జోన్లో నేనైతే చూసుకుంటాను. ఈ జోన్లో ప్రైస్ అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అనేది చెక్ చేయాలి. కంపల్సరీ చూసుకున్నట్లయితే మనకి అక్కడ నుంచి డౌన్ చూసుకున్నట్లయితే నియర్లీ 4%-5% వేసుకోండి. నియర్లీ ఆ 5%లో ప్రైస్ అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెక్ చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే బీటీసీ అనేది ఖచ్చితంగా ఏంటంటే ఒక రిట్రేస్మెంట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. అందుకోసం అనేది నేను కంప్లీట్లీ ఏంటంటే బీటీసీలో ఎగ్జిట్ అయ్యాను. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ దీంట్లో ట్రాప్ అవుతే నేను ఖచ్చితంగా షార్ట్ ట్రేడింగ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. షార్ట్ ట్రేడ్ కూడా వేయచ్చు. దానికి సంబంధించింది కూడా కొద్దిగా టైం అయితే ఉంది. షార్ట్ ట్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక లిక్విడిటీ ట్రాప్ అయితే చేయాలి. నేను అనుకుంటాను సేఫ్గా షార్ట్ ట్రేడ్ చేయాలనుకుంటే దీనికన్నా కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ దీంట్లోకి తీసుకొని వస్తే ఖచ్చితంగా షార్ట్ ట్రేడ్ అయితే వేయచ్చు. మన స్టాప్ లాస్ అనేది ఏదైతే విక్ ఉందో దాని ఎబోవ్ అయితే పెడతాం. అండ్ టార్గెట్ అనేది మ్యాక్సిమం ఇక్కడ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికన్నా మధ్యలో కూడా కొద్దిగా ఇంక్రీజ్ కావచ్చు. ఆ లెవెల్స్ కూడా నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ దాకా అప్రోచ్ అయ్యేద్దని చెప్పాను. ఈ లెవెల్ అయితే చూసుకోండి. అండ్ దానికన్నా ముందు ఏంటంటే ఇంకా కొన్ని డైలీ లెవెల్స్ అయితే ఉన్నాయి, అవి అయితే చూసుకుందాం. బీటీసీ ఒకవేళ ఈ డైలీ లెవెల్ కన్నా ఇంక్రీజ్ అవుతే మీకు ఛాన్స్ అనేది ఎక్కువ శాతం ఏంటంటే మార్కెట్లో పాజిటివ్ న్యూస్ అయితే ఉంటాయి. మార్కెట్ ఎక్కువ శాతం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ డైలీ లెవెల్ అనేది కీ లెవెల్ కింద యాక్ట్ చేస్తుంది. ప్రైస్ అనేది మల్టిపుల్ టైంలో అక్కడ నుంచి అయితే రిజెక్ట్ అవుతుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా అదే రేంజ్ దగ్గర నుంచి ప్రైస్ అనేది కంప్లీట్లీ ఏంటంటే డౌన్ అవుతూ ఉంది. అందుకోసం అనేది నేను బీటీసీలో ఎగ్జిట్ అవ్వడం అయితే జరిగింది. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే కొద్దిగా గొప్ప ఇంక్రీజ్ కావచ్చు, ఇంకా కొద్దిగా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటని చెప్పాను కదా, సేఫ్ ఎగ్జిట్ అయితే బెస్ట్ అనుకుంటాను. కొద్దిగా ప్రాఫిట్ అనేది వదిలిపెట్టాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీటీసీ ఈ లెవెల్ దగ్గర నుంచి డౌన్ అయినప్పుడు మనకు ఆల్ట్ కాయిన్లో కొద్దిగా క్రాష్ అనేది జరుగుద్ది. కంపల్సరీ ఏంటంటే క్రాష్ అనేది ఉంటుంది. బట్ అది స్మాల్ క్రాష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరీ హ్యూజ్ అయితే క్రాష్ అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దానికన్నా మధ్యలో ఇంకొక డైలీ లెవెల్ ఉంది, అక్కడ కూడా సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ డైలీ లెవెల్ వచ్చేసి ఇది. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా సైడ్ వేస్లో అయితే ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ ఈ డైలీ లెవెల్ కన్నా బిలో అవుతే అప్పుడు మీకు ఏంటంటే ఒక చిన్నపాటి క్రాష్ అనేది అప్పుడైతే వస్తుంది. అప్పటిదాకా ఏంటంటే నార్మల్గా ఆల్ట్ కాయిన్లో ఒక చిన్న క్రాష్ అయితే ఉంటుంది. ఒక సైడ్ వేస్లో ట్రేడింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ కన్నా బిలో అయిందో అప్పుడు మీకు ఆల్ట్ కాయిన్లో డ్రాప్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా డ్రాప్ అయితే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఆ డ్రాప్లో మీరు మళ్ళీ ఇంకేమైనా కాయిన్స్ని బై చేయాలనుకుంటే అప్పుడే మీరు ఏంటంటే ఆ కాయిన్స్ని అయితే బై చేసుకోండి. ప్రస్తుతానికైతే బీటీసీ అప్డేట్ అయితే ఇది. అండ్ వీడియో లాస్ట్ అయితే చెప్పాను ఆల్ట్ కాయిన్స్ సంబంధించిన ఆల్ట్ కాయిన్స్ ఏ విధంగా ఉంటాయి, మేమ్ కాయిన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలనే గురించి చెప్తాను.
నేను ఇప్పుడు పర్టికులర్గా మీ గ్రూప్లో ఇచ్చాను. నేను వాటిలో ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగే చేశాను. అందుకోసం అనేది వాటికి సంబంధించిన అప్డేట్ అయితే చెప్పాను. స్పాట్లో ఉన్న వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతాను. ప్రస్తుతానికైతే చూసుకుంటే ఫ్లోకీ గురించి అయితే చెప్తాను. నేను ఏవైతే ఇచ్చానో వాటి గురించి అయితే మాట్లాడతాను. ఏవైతే ఇవ్వలేదో వాటి గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే గైస్, నేను ఫ్లోకీని ఇక్కడ ఇచ్చాను కదా, నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను ఫ్యూచర్లో. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే ఫ్లోకీను ఈరోజు చూసి నేను ఖచ్చితంగా ఎగ్జిట్ చేయాలని అయితే ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం ఏంటంటే ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువైతే ఉంది. ఈ జోన్లో ఏ విధంగా అప్రోచ్ అవుతుందో చెక్ చేస్తాను. మ్యాక్సిమం ఈ జోన్లో ఎక్కువ శాతం ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే స్పాట్లో ఉన్న వాళ్ళు స్టిల్ ఏంటంటే హోల్డ్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేను ఫ్యూచర్ ట్రేడింగ్ చేశాను కాబట్టి ఏంటంటే నేను ఖచ్చితంగా ఎగ్జిట్ కావడం అయితే జరుగుద్ది. 100% ఏంటంటే ఎగ్జిట్ అవుతాను. ఎందుకంటే మార్కెట్లో కొద్దిగా కరప్షన్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బీటీసీ కూడా కొద్దిగా కరప్షన్ రేంజ్లో అయితే ఉంది, ఖచ్చితంగా డ్రాప్ కావచ్చు. అందుకోసం అనేది నేను ఇక్కడ ఫ్లోకీలో కూడా కొద్దిగా గొప్ప ఏంటంటే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతాను. నేను మాత్రం 99% ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేస్తాను. ఓన్లీ ఏంటంటే ఇక్కడ నుంచి కరప్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేపే కూడా నేను ఆ జోన్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఆ బాక్స్లో ఉంటే నా పరంగా మాత్రం ఎగ్జిట్కి ఛాన్స్ అయితే ఉంటుంది. పేపే కాయిన్ చూసుకుందాం. పేపే కాయిన్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ మీ గ్రూప్లో ఇచ్చాను. అక్కడ నుంచి అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇది కూడా నేను ఫ్యూచర్ ట్రేడ్ సిగ్నల్ ఇచ్చాను. ఎక్కువ శాతం ఎందుకు ఫ్యూచర్స్ ట్రేడ్ చేశానంటే ఆ టైంలో ఏంటంటే ప్రైస్ అనేది అక్కడ దాకా డౌన్ అయింది. అండ్ అది కూడా రిస్కే అక్కడ చేయడం కూడా, బట్ రిస్క్ తీసుకున్నాను. రిస్క్ లేనిదైతే రివార్డ్ దొరకదు కాబట్టి అందుకోసం అనేది ఆ జోన్లో హైలీ రిస్క్ తీసుకొని ఎంటర్ అవ్వడమే జరిగింది. మ్యాక్సిమం మీకు ఏంటంటే స్పాట్ సిగ్నల్ ఇచ్చాను, ఎందుకంటే సేఫ్గా కానండి అని. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్లయితే ఆ టైంలో ఏంటంటే ఫ్యూచర్ ట్రేడ్ చేయడం అనేది చాలా రిస్క్. అది మీకు కూడా తెలుసు. ఆ టైంలో ప్రైస్ అనేది ఆగడం లేదు. ఒకవేళ ఈ జోన్ నుంచి ఆగకపోతే ప్రైస్ అనేది చాలా వరకు డ్రాప్ అయ్యేది. అందుకోసం అనేది నేను ఫ్యూచర్ ట్రేడ్ అనేది గ్రూప్లో ఇవ్వలేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అయితే మీరైతే జాగ్రత్త అయితే చూడండి. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే దీంట్లో కూడా నేను పేపేలో కూడా ఎగ్జిట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకో కూడా అంటే పేపే కూడా కొన్ని కీ లెవెల్ని అయితే అప్రోచ్ అయింది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈరోజు చూస్తాను. మ్యాక్సిమం ఇంకా ఎగ్జిట్ కాలేదు, ఈరోజు చెక్ చేసుకుంటాను. కొన్ని కాయిన్స్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యాను, కొన్ని కాయిన్స్ ఏంటంటే ఈరోజు చెక్ చేద్దామని చెప్పి వదిలేశాను. ఇక్కడ నుంచి ఏంటంటే మ్యాక్సిమం అవి కూడా ఏంటంటే ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కొద్దిగా గొప్ప ఏంటంటే స్టాప్లెస్ పైన పెట్టి వదిలేయాను. మ్యాక్సిమం ఈ రోజులో ఏంటంటే అన్ని కాయిన్స్లో కలిసి ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉంది నా పరంగా. అండ్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతే నేను మళ్ళీ ఎంటర్ అవుతాను, బట్ దానికోసం టైం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇవి అప్డేట్ అన్నట్టు. ఓకేనా గైస్, మీరు కూడా ఏంటంటే ఇంకా ఇలాంటి కాయిన్స్లో మీరు బై చేయాలనుకుంటే మేమ్ కాయిన్లు నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మేమ్ కాయిన్లు ఎందుకు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతున్నానో గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే క్లియర్గా తెలుసు. ఎందుకనేది ప్రైస్ అనేది మళ్ళీ ఏంటంటే డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నాకైతే తెలుసు. అందుకోసం అనేది గ్రూప్లో 2 మీకైతే ఇచ్చాను. ప్రతి దానికి 2 మెథడ్స్ అయితే ఇచ్చాను. దానికోసం ఆ సినారియో ప్రకారంగా చూసుకొని నేను ఇక్కడ ఎగ్జిట్ కావడం అయితే జరుగుతుంది. అర్థమైందా మీకు? ఇంకా గ్రూప్లో లేని వాళ్ళకైతే మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అందుకోసం అనేది కంప్లీట్ సరిగ్గా ఏంటంటే గ్రూప్లో అయితే ఉండండి. గ్రూప్లో ఏం లేదంటే ఓన్లీ ఒక 1000 రూపీస్కి మాత్రమే అయితే సిగ్నల్స్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే అక్కడ ఇచ్చిన సిగ్నల్స్ అనేది మీకు ప్రాఫిట్స్ అనేది ఎక్కువైతే ఉంటున్నాయి. ప్రతి ఒక్క మేమ్ కాయిన్లో చూసుకున్నట్లయితే మీకు ఒక 60 to 70% ఈజీలీ ఏంటంటే ఇంక్రీజ్ అయింది. మీరు ఒక 1,00,000 వేసుకుంటే 70,000 ఈజీగా ఏంటంటే ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. దాన్ని చూసుకొని అయితే మీరైతే గ్రూప్లో అయితే ఉంటే ప్రాఫిట్స్ అనేది ఎక్కువైతే తెప్పిస్తాను. ఓకే గైస్, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో ఒకసారి చూసుకోండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను పిన్నుడ్ మెసేజ్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా పిన్నుడ్ మెసేజ్ అయితే ఉంటుంది. ఈ పిన్నుడ్ మెసేజ్లో ఈ నెంబర్ అయితే ఉంటుంది. ఈ నెంబర్కి అయితే మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెట్టండి. నేను వెంటనే ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. అక్కడ నుంచి ఏంటంటే మీకు ఫాస్ట్గా ఏంటంటే సిగ్నల్స్ అయితే ఇస్తాను. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే బీటీసీ అనేది లిక్విడేషన్ పాయింట్ చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టు 63,000. ఈ 63,000 ఏదైతే ఉందో ఆ జోన్ అనేది మనకి కీ లెవెల్. అక్కడ లిక్విడ్ అయితే ఉంది, దాన్ని అయితే తీసేసుకుంటాడు. అండ్ మనకి హైలీ లిక్విడేషన్ లెవెల్ అయితే షార్ట్ పొజిషన్లో 70,000 నియర్లీ అనుకోని చూసుకోండి. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత బీటీసీ ఖచ్చితంగా ఏంటంటే ట్రాప్ అయితే చేస్తుంది. బట్ నా పరంగా అన్ని కాయిన్స్ మనం ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఎప్పుడు అందరు ప్యానిక్ అవుతున్నారు, ఆ టైంలో మనం బై చేస్తాం, సేఫ్ ఎంట్రీ అయితే అయ్యాం. అందరు ఇప్పుడు పాజిటివ్ అయితే ఉన్నారు, మనం ఎగ్జిట్ అవుతున్నాం. చాలా సింపుల్గా అయితే మనం ట్రేడ్ అయితే చేస్తున్నాం. ఎక్కువ రిస్క్ అయితే చేయట్లేదు. ఎవరైతే షార్ట్ టర్మ్ పర్పస్ ఉన్నారో వాళ్ళు కూడా ఎగ్జిట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఫ్యూచర్ చేశాను కాబట్టి ఎగ్జిట్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి మీకు ఇంక్రీజ్ అవుతే వాటి సినారియోస్ అనేది నేను గ్రూప్లో ఏంటంటే ప్రైస్ మూమెంటం ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిన తర్వాత నేను చెప్తాను. దానికోసం కొద్దిగా టైం అయితే ఉంది, దానికోసం అయితే వెయిట్ చేయండి.
ఒకవేళ ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతే నేను ఇప్పుడు ఉన్న మా పరిస్థితి ప్రకారం ఏంటంటే కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అయితే బుక్ చేయకపోవచ్చు, బట్ అయినా కూడా ఏంటంటే డిసిషన్ అయితే కరెక్ట్గా అయితే ఉంటుంది. నేను ఏంటంటే ఇప్పటికి కొద్దిగా గొప్ప చాలా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా అనాలిసిస్ చేసుకుని అయితే ఎగ్జిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.